వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ యువనేత చేసిన హడావిడి అంతా ఇంత కాదు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ హోదాలో సొంత పార్టీ ఎమ్మెల్యేని పక్కన పెట్టేశాడు. ప్రోటోకాల్ని తుంగలో తొక్కి ఎమ్మెల్యేని ఆహ్వానించకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఇలా అన్ని చేసేశారు. వైసీపీ అధికారం పోగానే మొహం చాటేశారు. ప్రత్యర్థులపై డైలాగులు పేల్చిన యువనేత ఏమైపోయారు? ఎందుకు కనిపించకుండా పోయారు? నంద్యాల జిల్లా నందికొట్కూరు వైసీపీ మాజీ ఇన్ఛార్జ్, సాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వైసీపీతో అంటి ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. సొంత నియోజకవర్గంలో గాని, తాడేపల్లిలో గాని నిర్వహించే పార్టీ సమావేశాలకు హాజరవడం లేదు. పార్టీ నిరసన కార్యక్రమాల గురించి అసలు పట్టించుకోవడం లేదట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఇన్ఛార్జ్ హోదాలో ఆయన అధికారం చెలాయించినట్టు ఎవ్వరూ చెలాయించలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన వ్యవహరించిన తీరు, అధికారం కోల్పోయాక పార్టీకి, నియోజకవర్గానికి మొహం చాటేసిన తీరుని వైసీపీ క్యాడర్ బేరీజు వేసుకుంటోందట. నందికొట్కూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ వర్ధంతి, వైఎస్ఆర్ జయంతి, వెన్నుపోటు దినం, నంద్యాలలో రైతుల సమస్యలపై పార్టీ శ్రేణులు ఆందోళన నిర్వహించాయి. ఇందులో బొక్కటంటే బొక్క దాంట్లో కూడా పాల్గొనలేదు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. నియోజకవర్గంలో పార్టీ సమావేశాలకు అసలే హాజరు కావడం లేదు. ఓ హత్య కేసులో నందికొట్కూరు కోర్టుకు హాజరైన సందర్భంగా కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమయంలో ఓట్లు అడిగితే వేస్తామని చెప్పి వేయలేదని, తమను జనం తిట్టలేదని అంటున్నారట. అదే టీడీపీ వాళ్ళిప్పుడు ఓట్ల కోసం వెళ్తే చీపుర్లు, చెప్పులతో కొడతారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన సందర్భాలు చాలా అరుదట. ఎప్పుడో ఒకసారి తాడేపల్లికి వెళ్లి రావటం మినహా వైసీపీ కార్యకలాపాలకు మాత్రం దూరంగా ఉన్నారట బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి. ఈ పరిణామాలతో నందికొట్కూరులో సగం క్యాడర్ తో పాటు 26 మంది కౌన్సిలర్స్ టీడీపీ కండువా కప్పుకున్నారట. గ్రామాల్లో కొందరు సర్పంచ్లు, ఎంపీటీసీలు సైతం టీడీపీ కండువా కప్పుకున్నారు. అయినప్పటికీ గ్రామాల్లో వైసీపీ పెద్దగా చెదిరిపోలేదు. కింది స్థాయి క్యాడరే పార్టీని నడుపుతున్నారట. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్యే ఆర్డర్తో, విభేదాలతోనే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి కాలం గడిపారు. ఎమ్మెల్యే మాట ఏ మాత్రం చెల్లుబాటు కానివ్వకుండా అంతా తానై వ్యవహరించారు. నియోజకవర్గంలో ఏ శంకుస్థాపన జరిగినా, ప్రారంభోత్సవాలైనా ఎమ్మెల్యేను పక్కన పెట్టి అంతా నేనే అన్నట్టు వ్యవహరించారు. తెలుగుదేశం నేతలపై పంచ్ డైలాగులతో విరుచుకుపడ్డారు. పార్టీ అధికారం కోల్పోయాక నియోజకవర్గానికి, పార్టీకి మొహం చాటేయటం సమంజసమేనా అని వైసీపీ క్యాడర్ ప్రశ్నిస్తోంది. వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే కంటే బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే అధికారం పోయాక ఆ పార్టీ బాగోగులు, కార్యకర్తలను పట్టించుకోకపోవడం సరికాదనే చర్చ జరుగుతోంది. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి వీరాభిమానులు మాత్రం మా యువనేత ఎక్కడ ఉన్నా పులి పులే అంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సగటు వైసీపీ కార్యకర్త, సామాన్య నాయకులు మాత్రం తమ పార్టీకి నాయకుడు లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట.